Welcome to the E-class session. This is Pradeep, lecturer in Political Science, SCNR Government Degree College, Prodhutur. Today our topic is Classical Theory of a Public Administration by Henry Fayol. So before getting into discussion, as I said earlier, though the content is available in English, Telugu explanation would be also provided. ఇంగ్లీష్లో కంటెంట్ ఉన్నప్పటికీ కూడా తెలుగు వివరణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. The learning objectives of the particular session is that the classical theory and basic theme. Then we have a introduction to Henry Fayol, division of industrial activities, and we have functions of management and principles of management. So we see what is classical theory and basic theme. So classical theory and basic theme అంటే క్లాసికల్ థియరీ అంటే ఏమిటి, దాని మౌలికంగా చెప్పేటువంటి అంశాలను మనము ఇక్కడ చర్చించుకోబోతూ ఉంటాం అన్నమాట. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ని మనం సమగ్రంగా చదవాలి అంటే చాలా సిద్ధాంతాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ క్లాసికల్ థియరీని మనము తెలుగులో సాంప్రదాయ సిద్ధాంతం అని చెప్పబడుతూ ఉంటుంది. సో ఈ సాంప్రదాయంతో పాటు సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ ఉంటుంది, హ్యూమన్ రిలేషన్స్ థియరీ ఉంటుంది, పబ్లిక్ పాలసీ థియరీ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా చర్చించుకునే ముందు అన్నిటికంటే ఫస్ట్ ఈ సాంప్రదాయ సిద్ధాంతాన్ని మనము చర్చించుకోవాలి, ఎందుకంటే ఇదే మొట్టమొదటి కాబట్టి. సో క్లాసికల్ థియరీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్డ్ డ్యూరింగ్ ది సెకండ్ ఆఫ్ 19th century. ఇది 19th century లో ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది పీక్ స్టేజ్కి ఎప్పుడు వెళ్ళిందంటే 1937లో వెళ్ళడం జరిగింది. ఎలా అంటే పేపర్ ఆన్ సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ బై గులిక్ అండ్ ఉర్విక్ వాజ్ పబ్లిష్డ్. సో గులిక్, ఉర్విక్ అనేటువంటి పాలనావేత్తలు 1937లో పేపర్ ఆన్ సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, పేపర్ ఆన్ సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి ఒక వ్యాసాన్ని రాయడం జరిగింది ఈ క్లాసికల్ థియరీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పైన. సో దట్ గివ్ అ బూస్ట్ అండ్ దట్ వాజ్ ది పీక్. సో క్లాసికల్ థియరీ ఫోకసెస్ ఆన్ ఆర్గనైజేషన్ యాజ్ ఎ హోల్. సో ఈ సాంప్రదాయ సిద్ధాంతం ప్రప్రథమంగా ఆర్గనైజేషన్ని ఒక హోలిస్టిక్ వ్యూగా చూడడం జరుగుతూ ఉంటుంది. సమగ్రంగా ఒక వ్యవస్థను అధ్యయనం చేయడం అనేటువంటిది ఈ క్లాసికల్ సిద్ధాంతం లేదా ఈ సాంప్రదాయ సిద్ధాంతంలో మనం చూస్తూ ఉంటాం. ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ది ఫార్మల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ ది ప్రాసెస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో ఫార్మల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఇక్కడ లాంఛనప్రాయమైనటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ యొక్క నిర్మాణం పైన ఇది ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ప్రాసెస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సో పాలనా ప్రక్రియ పైన కూడా ఈ సాంప్రదాయ సిద్ధాంతం పెద్ద ఎత్తున దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటుందన్నమాట. సో అన్నిటికంటే ముఖ్యమైనది, సో డివిజన్ ఆఫ్ వర్క్ ఈజ్ ది సెంట్రల్ టెనెంట్ ఆఫ్ ది క్లాసికల్ థియరీ. సో పని విభజన అంటారు చూసారా, సో ఎవరు ఏ పని చేయాలి, సో అది డివిజన్ ఆఫ్ వర్క్ అనేటువంటిది ఈ క్లాసికల్ థియరీ లేదా సాంప్రదాయ సిద్ధాంతంలో ప్రప్రథమైనది, మొట్టమొదటి మరియు ముఖ్యమైనది. సో లాస్ట్లీ క్లాసికల్ థియరీ అడ్వకేట్స్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ మ్యాన్. ఎకనామిక్ మ్యాన్ అంటే ఇక్కడ ఇప్పుడు మనిషి అనేటువంటి వాడు ఆర్థిక అంశాలని మోటివేట్ చేసుకొని ఆర్థిక అంశాలు ప్రాతిపదికగా ఆర్థిక అంశాల వల్ల మాత్రమే వాటి ద్వారా ప్రేరణ పొంది పని చేస్తూ ఉంటాడు అనేటువంటి చెప్పేదే ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ మ్యాన్. నెక్స్ట్, ఇంట్రడక్షన్ టు హెన్రీ ఫాయిల్. సో హెన్రీ ఫాయిల్ అనేటువంటి ఇండివిజువల్ ఫ్రాన్స్లోని 1944లో జన్మించడం జరిగింది. ఈయన స్వతహాగా ఒక మైనింగ్ కంపెనీలో ఇంజనీరింగ్గా కెరియర్ ప్రారంభించడం జరిగింది. సో 1888కి వచ్చేసరికి ఈయన మేనేజింగ్ డైరెక్టర్ పొజిషన్కి వెళ్ళడం జరిగిందనమాట. ఆ పర్టికులర్ కంపెనీలో తను ఉన్నటువంటి కంపెనీ ఈయన నేతృత్వంలో పెద్ద ఎత్తున
ఎక్స్క్యూజ్ మీ, ఆర్థికంగా ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఈయన ఎక్స్పీరియన్స్ అన్నిటినీ దగ్గర చేసి ఒక 2 పుస్తకాలని రాయడం జరిగింది. సో దిస్ బుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. జనరల్ అండ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ఇన్ 1916, 1916లో జనరల్ అండ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. తర్వాత ది థియరీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ది స్టేట్ in 1923. So is considered as the major contribution to the theory of a public administration. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, థియరీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి ఒక ముఖ్యమైనటువంటి కంట్రిబ్యూషను ఈయన రాసినటువంటి ఈ వ్యాసం నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏంటంటే అది ది థియరీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ది స్టేట్ 1923లో. సో ఈయన ఇంకొక ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ ఏంటంటే హీ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ మేనేజరల్ అప్రోచ్ లేదా మేనేజ్మెంట్ ప్రాసెస్ స్కూల్. సో మేనేజరల్ అప్రోచ్ అంటే పై స్థాయిలో ఉన్నటువంటి యాజమాన్య వర్గం ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్య వర్గం చేసేటువంటి మేనేజరల్ యాక్టివిటీస్, సో వారు అవలంబించేటువంటి దృక్పథం ఎలా ఉంటుంది అనే దానిపైన ఈయన పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ హీఈస్ ది ఫౌండర్ ఆఫ్ అ మేనేజరల్ అప్రోచ్. నెక్స్ట్, సో ఈయన ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్లో డివిజన్ ఆఫ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్. సో ఈ డివిజన్ ఆఫ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ గురించి మనం చెప్పుకునే ముందు బేసిక్గా ఈయన ఉన్నటువంటి టైం ఎలాంటిదంటే యూరోప్లో కానీ ఇంగ్లాండ్లో కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషను ఒక పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సందర్భం అది. సో అప్పుడు ఉత్పత్తి పెంచడానికి మరియు మానవ వనరులను సమగ్రంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి వివిధ పద్ధతులను, వివిధ టెక్నిక్స్ను అవలంబించడం జరిగిందన్నమాట. సో ఆ టైంలో ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ అనేటువంటివి రావడం జరిగింది. అందులో ఈ ఫైల్ చెప్పినటువంటి డివిజన్ ఆఫ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ ఉంది ఒకటి. సో ఈయన ఈ యాక్టివిటీస్ అనేటువంటివి 6 రకాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ టెక్నికల్ అంటే ఇట్ ఈస్ రిలేటింగ్ టు ది ప్రొడక్షన్, ఉత్పత్తికి సంబంధించిన సాంకేతిక అంశాలని మనం చెప్పుకోవచ్చు తెలుగులో. దెన్ కమర్షియల్ అంటే బయింగ్, సెల్లింగ్ అండ్ ఎక్స్చేంజ్, వస్తు కొనుగోలు మరియు అమ్మకం. తర్వాత ఫైనాన్షియల్ అంటే ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించినవి. సెర్చ్ ఫర్ క్యాపిటల్ అండ్ ఇట్స్ ఆప్టిమమ్ యూజ్. సో పెట్టుబడి ఏదైతే ఉందో ఆ పెట్టుబడి కోసము వెతుకులాట మరియు ఆ పెట్టుబడిని సమగ్రంగా ఉపయోగించుకోవడం అనే దానిపైన దృష్టి కేంద్రీకరించేదే ఇక్కడ ఆర్థిక కార్యకలాపాల కిందకు వస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఫోర్త్ వచ్చి సెక్యూరిటీ, ప్రొటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ పర్సన్స్. సో భద్రత అనేటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం కూడా ఆయన చెప్పడం జరిగింది. సో భద్రత ఎవరికి? ఇక్కడ ఆస్తులకు మరియు మానవ వనరులకు, అందులో పనిచేసేటువంటి వ్యక్తులకు, వారి ఉత్పత్తి చేసే ఉత్పత్తులకు రక్షణ కల్పించడం. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఇది ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం ఎవరిది అంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీ వారిది, ఇండస్ట్రియల్స్ వారిది. నెక్స్ట్ అకౌంటింగ్ అంటే అకౌంట్స్ చేస్తూ ఉంటాం కదా, అది ద ప్రిపరేషన్ ఆఫ్ వేరియస్ స్టేట్మెంట్స్, అకౌంట్స్ అండ్ రిటర్న్స్. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ది అకౌంట్స్ డిపార్ట్మెంట్. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ. దెన్ లాస్ట్లీ వీ హ్యావ్ అ మేనేజరియల్ యాక్టివిటీ. సో ఈ మేనేజరియల్ యాక్టివిటీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక కోర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెన్రీ ఫోయల్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీన్నే మనము PO-CCC అంటారనమాట. సో ఈ పై స్థాయిలో ఉన్నటువంటి యాజమాన్యం వాళ్ళు చేసేటువంటి కార్యకలాపాలు ఎలా ఉంటాయి అంటే, ఒకటి ప్లానింగు, ఆర్గనైజేషను, కమాండు, కోఆర్డినేషను, కంట్రోల్. ప్లానింగ్ అంటే ప్రణాళిక రచించడము, ఆర్గనైజేషన్ అంటే వ్యవస్థీకరించడం. ఏంటి వ్యవస్థీకరిస్తారు? ఇక్కడ వస్తువులను వ్యవస్థీకరించడం జరుగుతూ ఉంటుంది, మరియు మానవ వనరులను వ్యవస్థీకరించడం జరుగుతుంటుంది, ఆర్థిక వనరులను వ్యవస్థీకరించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ వ్యవస్థీకరించి
ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ వ్యవస్థీకరణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమాండ్ అంటే నిర్దేశకత్వం. సో బెస్ట్ కమాండ్ ఆర్ ది రిజల్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్. ఒక ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే కమాండ్ అనేటువంటిది నిర్దిష్టంగా ఉండాలి. తర్వాత కోఆర్డినేషన్ తెలుగులో సమన్వయం అని అంటారు. నెక్స్ట్ కంట్రోల్ అంటే కంట్రోల్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. వాటి గురించి మనము ముందు కొద్ది తెలుసుకుంటాం. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఇది కూడా ఇందాక చెప్పుకున్నట్టే ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ప్లానింగ్, డిసైడింగ్ ఇన్ అడ్వాన్స్ వాట్ టు డూ. ఇట్ ఇన్వాల్వ్స్ థాట్ అండ్ డెసిషన్ రిలేటింగ్ టు ది ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. భవిష్యత్తులో ఎటువంటి కార్యకలాపాలు చేసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటిది ముందుగానే నిర్ణయించడాన్ని ప్రణాళిక అంటారన్నమాట. నెక్స్ట్ వచ్చి ఆర్గనైజింగ్ లేదా ఆర్గనైజేషన్ అంటారు. సో ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ యూస్ఫుల్ టు బిజినెస్ ఎంటర్ప్రైజెస్ ఫర్ ఇట్స్ ఆపరేషన్. ఇప్పుడు ఏదైతే కార్యక్రమం ఉంటుందో ఆ కార్యక్రమాన్ని సక్రమంగా నడవడం కోసము ఏదైతే కావాల్సి ఉంటాయో అవన్నీ కూడా సమకూర్చడమే ఆర్గనైజింగ్ అంటారనమాట. ఇట్ కెన్ బి మెటీరియల్, మిషన్స్ అండ్ మనీ. ఇప్పుడు ఒక వస్తువు ఉత్పత్తి చేయాలంటే ఆ వస్తువు ఉత్పత్తికి కావాల్సినవి ఏంటి? మానవ వనరులు కావాలి, మరియు ముడి సరుకులు కావాలి, యంత్రాలు కావాలి, మరియు పెట్టుబడి కూడా కావాలి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఒక వేదికపైకి తీసుకురావడమే ఆర్గనైజింగ్. ఇది ఎవరు చేయాలి? మేనేజ్మెంట్, యాజమాన్యం యొక్క ముఖ్య విధిగా మనం చెప్పుకోవచ్చు. 3 కమాండింగ్ అంటే నిర్దేశ చేయడం. సో మెయింటైనింగ్ యాక్టివిటీ అమాంగ్ పర్సనల్స్, లీడింగ్ ద పర్సనల్స్ ఇన్ అ బెటర్ వే. సో ఒక బెటర్ వేలో ఎవరైతే ఉద్యోగులు ఉంటారో, కార్మికులు ఉంటారో వాళ్ళని నడిపించేటువంటిదే ఇక్కడ కమాండింగ్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒక మంచి నిర్దేశకత్వం ఉంటే, మంచి మార్గనిర్దేశకం ఉంటే వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో నడిచి ఉన్నతమైన లక్ష్యాలు చేరుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కోఆర్డినేటింగ్ మీన్స్, just now we have said, coordinating means samanvayam, the channelization of a group activity in the direction of achieving desired objective of the enterprises, binding together, unifying and harmonizing all activities. ఇప్పుడు ఏదైతే ఒక సమూహంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క శక్తిని సమన్వయం చేసి ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునే దశలో ఈ సమన్వయం అనేటువంటిది చాలా ముఖ్యం. సో సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీ హ్యావ్ అ కంట్రోలింగ్ మీన్స్ it's an activity that is very important of a managerial in managerial approach, seeing that everything is being carried out according to plan which has been adopted, the orders which have been given and the principles which we have been laid down. Its object is to point out mistakes in order to that they may be rectified and prevented from occurring again. సో కంట్రోలింగ్ అంటే నియంత్రణ అని చెప్పుకోవచ్చు తెలుగులో మనం. సో నియంత్రణ అంటే ఒక జనరల్గా మనం తెలిసేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఎవరైనా అంటే సంస్థలో కానీ వ్యవస్థలో కానీ ఎవరైనా పనిచేస్తూ ఉన్నప్పుడు ఇచ్చిన మార్గనిర్దేశంలో కాకుండా సో కొన్నిసార్లు పక్కకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. గాడి తప్పే అవకాశాలు ఉంటాయి. సో ఆ గాడి తప్పకుండా ఉండేటువంటి చర్యనే మనము నియంత్రణ చర్యలు అంటాం అన్నమాట. సో ఇట్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ దే ఆర్ మూవింగ్ ఇన్ అ రైట్ డైరెక్షన్. సో దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ అ కంట్రోల్. సో Fayol observed that these principles apply
not only business enterprises but also to political, religious, philanthropic or other undertakings. సో ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నటువంటి 5 ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇవి కంపల్సరీగా అన్నిట్లోనూ, అన్ని ఆర్గనైజేషన్స్లోనూ, అన్ని వ్యవస్థలోనూ ఉంటాయని చెప్పి ఈయన చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫర్ జనరల్, ఇన్ జనరల్లీ ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ 14 ప్రిన్సిపల్స్ని ఈయన ప్రతిపాదించడం జరిగింది. అందులో ఫస్ట్ది డివిజన్ ఆఫ్ వర్క్. సో ఈ డివిజన్ ఆఫ్ వర్క్ అంటే ఒక స్పెషలైజేషన్, ఒక ప్రత్యేకీకరణ కోసము ఈ డివిజన్ ఆఫ్ వర్క్ అనేటువంటిది ఉండాలి అని చెప్పి ఈయన చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఏదైతే కార్మికులు కానీ శ్రామికులు కానీ పని విభజన చేయడం వల్ల ఒక స్పెషలైజేషన్ వస్తూ ఉంటుంది. ఈ స్పెషలైజేషన్ అనేటువంటిది సంస్థ ఉన్నతికి, లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ది అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఇక్కడ అధికారము, బాధ్యత రెండూ కూడా ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి అన్నమాట, ఒకదానికొకటి ఆధారపడి ఉంటుంది. సో అథారిటీ అంటే రైట్ టు గివ్ అ ఆర్డర్స్, వైల్ ది రెస్పాన్సిబిలిటీ మీన్స్ బీయింగ్ అకౌంటబుల్. సో అథారిటీ అంటే ఆజ్ఞలు జారీ చేయడం, ఆజ్ఞలు జారీ చేసిన తర్వాత అక్కడ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఏదైతే ఆజ్ఞలు జారీ చేశామో దానికి జవాబుదారీతనము అనేటువంటిది వహించాల్సి ఉంటుంది. ఎక్కడైతే అకౌంటబిలిటీ ఉంటుందో అక్కడ బాధ్యత అనేటువంటిది కూడా ఉంటుంది. అది క్లాసికల్ థియరీలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రిన్సిపల్. నెక్స్ట్ డిసిప్లిన్ మీన్స్ క్రమశిక్షణ అంటారు తెలుగులో. ది ఇండివిజువల్ వర్కింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్ మస్ట్ బి వెల్ డిసిప్లైన్డ్. The discipline refers to the obedience, behavior, respect shown by the employees towards others. సో ఇతరుల పట్ల ఒబీడియన్స్, క్రమశిక్షణతో, విధేయతతో నడుచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది సంస్థ ఉన్నతికి మరియు కార్మికుల ఉన్నతికి, ఉద్యోగుల ఉన్నతికి కూడా చాలా అవసరం. యూనిటీ ఆఫ్ అ కమాండ్, ఏక నిర్దేశకత్వం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది దీని తెలుగులో. యూనిటీ ఆఫ్ అ కమాండ్ అంటే దీని ప్రకారం ఏం చెప్తూ ఉంటుందంటే ఒక వ్యవస్థలో పనిచేసేటువంటి వ్యక్తులకు, ఒక వ్యక్తికి ఒక పై అధికారి లేదా సూపర్వైజర్, పర్యవేక్షణాధికారి ఒక్కడే ఉండాలి. ఆ ఒక్క పర్యవేక్షణాధికారి మాత్రమే తన కింద ఉన్నటువంటి దిగువ ఉద్యోగికి ఆజ్ఞ అనేటువంటిది ఇస్తూ ఉండాలి. అలాగున్నప్పుడు మాత్రమే మనకి ఒక బెస్ట్ రిజల్ట్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ కానీ, ఎటువంటి వివాదాలు కానీ రాకుండా ఉంటాయని చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. అదే ఇక్కడ యూనిటీ ఆఫ్ కమాండ్. యూనిటీ మీన్స్ ఒకటి. సో యూనిటీ ఆఫ్ కమాండ్ అంటే ఏక మార్గనిర్దేశకత్వం. ఒక ఎంప్లాయీకి ఒక సూపర్వైజరే డైరెక్షన్స్ ఇస్తూ ఉండాలి, కమాండ్స్ ఇస్తూ ఉండాలి, మార్గనిర్దేశకం చేస్తూ ఉండాలి. నెక్స్ట్ we have a unity of direction. Unity of direction అంటే ఏక మార్గదర్శకం. ఇక్కడ ఏక నిర్దేశకత్వం చెప్పుకుంటే ఇక్కడ ఏక మార్గదర్శకం. సో యూనిటీ ఆఫ్ డైరెక్షన్ మీన్స్ ఆల్ ది ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్ పెర్ఫార్మింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాస్క్ మస్ట్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ ది కామన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఇప్పుడు ఏదైతే ఒక వ్యవస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు, కార్మికులు కానీ శ్రామికులు కానీ వారి పైన ఉన్నటువంటి పర్యవేక్షణాధికారులు అందరూ కూడా ఒక వ్యవస్థ లక్ష్యం వైపు పనిచేస్తూ ఉండాలి. ఒక ఉమ్మడి లక్ష్యం ఏదైతే ఉందో ఇది అందరికీ సంబంధించింది కాబట్టి ఇది ఉమ్మడి లక్ష్యం. ఆ ఉమ్మడి లక్ష్యం వైపుగా మార్గనిర్దేశకం చేస్తూ ఉండాలి అని చెప్పడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ యూనిటీ ఆఫ్ అ కమాండ్. నెక్స్ట్ వీ హ్యావ్ subordination of individual to general interest. According to this principle, the individual and organizational interest must coincide
to get the task accomplished. The individual must not place his personal interest over the common interest in case there is a conflict. ఇప్పుడు ఇదేం చెప్తూ ఉంటుందంటే ఒక సాధారణ ప్రయోజనంకి ఒక వ్యక్తి యొక్క ప్రయోజనాన్ని దిగువగా ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా సమస్త ప్రయోజనం అనేటువంటిదే ముఖ్యంగా ఉండాలి. వ్యక్తి యొక్క ప్రయోజనాలు దాని దిగువనే ఉండాలన్నమాట. సమస్త లక్ష్యాలు ఇక్కడ అందులో పనిచేసేటువంటి వ్యక్తుల లక్ష్యాలు కూడా ఒక రకంగానే సమన్వయంతో ఉండాలి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ రెండింటి మధ్య అంటే వ్యక్తి యొక్క లక్ష్యాలు కానీ సంస్థ యొక్క లక్ష్యాలు మధ్య వివాదం ఏర్పడినప్పుడు ఎవరు ముందొస్తారంటే వ్యవస్థ యొక్క లేదా సంస్థ యొక్క లక్ష్యాలే ముందుకొస్తాయి, అవే ప్రివేల్ అవుతాయి అని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చి రెమ్యునరేషన్ ఆఫ్ పర్సనల్. రెమ్యునరేషన్ ఆఫ్ పర్సనల్ అంటే ఉద్యోగులకు తగిన పారితోషికం. ది పేమెంట్ మెథడ్స్ షుడ్ బి ఫెయిర్ ఇనఫ్ సచ్ దట్ బోత్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్ ఆర్ సాటిస్ఫైడ్. సో సంస్థలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఉద్యోగులు మరియు సంస్థ యజమానులకి ఇది లాభదాయకంగా ఉండాలి అని చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇరుపక్షాలు కూడా సాటిస్ఫై అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెంట్రలైజేషన్. Foyle defines centralization as the mean of reducing the importance of a subordinate's role in the organization and the extent to which the authority is centralized or decentralized depends on the organization type in which the manager is working. సో సెంట్రలైజేషన్ అంటే తెలుగులో కేంద్రీకరణ అంటారన్నమాట. సో ఈయన హెన్రీ ఫోయిల్ యొక్క ఉద్దేశం ప్రకారము కేంద్రీకరణ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క అంటే దిగువ స్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తి యొక్క ప్రాధాన్యతను తగ్గిస్తుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని సంస్థలో అక్కడ పనిచేసేటువంటి పై స్థాయి ఉద్యోగి యొక్క స్వభావం బట్టి ఆ సంస్థ బట్టి ఈ కేంద్రీకరణ అనేటువంటిది ఉంటుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 9th పాయింట్ వచ్చి స్కేలర్ చైన్. స్కేలర్ చైన్ అంటే ఇక్కడ క్రమానుగత శ్రేణి దీన్నే హైరార్కీ అంటారనమాట. అంటే ఒక సంస్థ కానీ వ్యవస్థ కానీ తీసుకున్నారనుకోండి, అందులో పై స్థాయిలో మరియు మధ్య స్థాయిలో దిగువ స్థాయిలో అన్నిటికీ కూడా అన్ని స్థాయిల్లో ఒక డెసిగ్నేషన్ చేసి ఉంటుందన్నమాట. పై స్థాయిలో చూసుకున్నారనుకోండి చైర్మన్, దిగువ స్థాయిలో సూపర్వైజరు, తర్వాత స్థాయిలో మీకు దిగువ స్థాయిలో పనిచేసేటువంటి క్లర్క్స్ కానివ్వండి, కార్మికులు ఉంటారన్నమాట. సో వీళ్ళందరికీ కూడా ఒక క్రమానుగత శ్రేణిలో వీళ్ళని అరేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్కేలర్ చైన్ అనేటువంటిది కూడా. సో అందులో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరు రిపోర్ట్ చేయాలి అనేటువంటిది ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ 10th పాయింట్ వచ్చి ఆర్డర్ మీన్స్ ఒక క్రమానుగతమైనటువంటి అంశం. దిస్ ప్రిన్సిపల్ is related to the systematic arrangement of things and the people and the organization. This means every material should be in its place and there should be a place of every material. Likewise, in the case of a people, a right man should be in the right job. Order అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక సరైన మనిషి సరైన ఉద్యోగంలో ఉండాలి. ఇప్పుడు ఒక యంత్రము సరైన పని చేయాలి. ఆ యంత్రాన్ని హ్యాండిల్ చేసేటువంటి వ్యక్తి కూడా సరైన వ్యక్తి ఉండాలి. ఇప్పుడు ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు సరైన ప్లేస్లో సరైన ప్రదేశంలో ఉండాలి. అదే ఇక్కడ ఆర్డర్ అంటారనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ప్లేస్.
అన్నీ ఒక క్రమానుగతంగా వారి వారి స్థానాలలో ఉండాలి. అది వ్యక్తులైనా కానీ వస్తువులైనా కానీ అన్నీ సిస్టమేటిక్గా ఉండాలి అని చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈక్విటీ. ఈక్విటీ మీన్స్ భాగస్వామ్యం, సమభాగం అని చెప్పబడుతుంది. సో ఆల్ ది ఎంప్లాయీస్ ఇన్ ది ఆర్గనైజేషన్ మస్ట్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ విత్ రెస్పెక్ట్ టు ది జస్టిస్ అండ్ కైండ్నెస్. సో వ్యవస్థలో పనిచేసేటువంటి అందరూ కూడా సంస్థలో భాగస్వామ్యంగా ఫీల్ అవ్వాలన్నమాట. మస్ట్ బి ట్రీటెడ్, వాళ్ళని ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్, అందరూ ఒక్కటే అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి కలిగించే రకంగా ట్రీట్ చేయాలి. సో విత్ రెస్పెక్ట్ టు ది జస్టిస్ అండ్ కైండ్నెస్, న్యాయంగా ఉండాలి మరియు దయ. ఈ రెండింటి అంశాల దృష్ట్యా అందరి ఎంప్లాయీస్ని కూడా చూసుకోవాలనేటువంటి చెప్పేదే ఈక్విటీ. నెక్స్ట్ 12th పాయింట్ వచ్చి స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్. అంటే స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ అంటే పదవి కాలం. వ్యవస్థలో పనిచేసేటువంటి వ్యక్తులకి స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ ఉండాలన్నమాట. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి పదవి కాలం. ఇప్పుడు పనిచేసేటువంటి కార్మికులు మానేసి మరియు వేరే కంపెనీలకు వెళ్ళి అలాగా అటువంటి ఒక అనిశ్చిత వాతావరణం ఉందనుకోండి, ఆ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే కొత్తగా మళ్ళీ రిక్రూట్ చేసుకోవాలి, కొత్తగా నియమించుకోవాలి అంటే అది వ్యయంతో కూడుకున్నటువంటి ప్రక్రియ. మళ్ళీ ట్రైనింగ్ అనేటువంటిది కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా సమయాన్ని తినేటువంటి అంశం ఉంటుందన్నమాట. అందుకని స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 13th వచ్చి ఇనిషియేటివ్ అంటే దీన్ని తెలుగులో చొరవ అంటారు. మేనేజర్ మస్ట్ మోటివ్ హిస్ సబార్డినేట్స్ టు థింక్ అండ్ టేక్ యాక్షన్ టు ఎగ్జిక్యూట్ ది ప్లాన్. They must encouraged to take initiatives as this increases the zeal and energy among the individuals. సో పై స్థాయిలో ఉన్నటువంటి మేనేజర్స్ ఎవరైతే ఉంటారో, వ్యవస్థలో మేనేజర్స్ ఎవరైతే ఉంటారో దిగువ స్థాయి ఉద్యోగులను మోటివేట్ చేయాలి, ప్రేరణ కల్పిస్తూ ఉండాలన్నమాట. ఏ రకంగా ప్రేరేపించాలంటే కొత్త రకంగా ఆలోచించడం, వినూత్నంగా ఆలోచించడం, కొత్త చర్యలు చేపట్టే విధంగా ప్రోత్సహించేటువంటిగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ ఇనిషియేటివ్ అన్నమాట. సో అలా ప్రోత్సాహం ఉంటే వాళ్ళు కొత్త ఉత్సాహంతో పనిచేసే ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఈ స్క్రిప్ట్ ది క్రాప్స్. దీని మీనింగ్ ఏంటంటే యూనిటీ ఈజ్ ది స్ట్రెంగ్త్. సో అందరూ కలిసి పనిచేస్తే ఐకమత్యమే మహాబలం అనేటువంటిది ఇక్కడ మనము దీని అర్థంగా చెప్పుకోవచ్చు అనమాట. సో కలిసి పనిచేస్తేనే బలంగా ఉంటాము, బలంగా పనిచేస్తే అవకాశం ఉంటుంది. ఎవ్రీ ఇండివిజువల్ మస్ట్ వర్క్ టుగెదర్ టు గెయిన్ సినర్జీ అండ్ ఎస్టాబ్లిష్ కార్డియల్ రిలేషన్స్ విత్ ఈచ్ అదర్స్. సో హియర్ we come to an end. Thank you. So if you have any doubts, please feel free to ask.